సరే తుపాకి గుర్తిచ్చాడు అనుకోండి, తుపాకులు పట్టుకొని తిరుగుతామండి. మేము ఎన్నికల చిహ్నంలో ఉంటాయి కదా, అర్థమవుతుందా? సో అది అందుకోసం ఏమిటనంటే అది ఏదైనా కానివ్వండి, ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సభలను, సమావేశాలను, ఊరేగింపులను చేసుకోవచ్చు. ఇక్కడ మేజర్ కండిషన్ ఏమిటి అనంటే పబ్లిక్ ఆర్డర్, శాంతి భద్రతలకు భంగం కలగకుండా. అందులో ఇంకోటి ఏమంటున్నాం, మూడు చెప్తాం అక్కడ: పబ్లిక్ ఆర్డర్, శాంతి భద్రతలు, దెన్ డిగ్నిటీ, గౌరవం, సమాజ గౌరవ మర్యాదలకు కూడా భంగం కలిగించకూడదు. అర్థమవుతుందా? ఇక నెక్స్ట్ సి ఫ్రీడమ్ ఆఫ్ freedom to form unions and associations. అంటే యూనియన్స్ అంటే సంఘాలను, ఇంకేమంటాం తెలుగులో అంటే సంఘాలను యూనియన్స్ అన్న, అంటే ఇంగ్లీష్లోనైతే కాన్సెప్ట్ వేరుగా ఉంటుంది, తెలుగులో అయితే ఒకటే. సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. సంఘాలను అంటే యూనియన్స్ అండ్ అసోసియేషన్స్. అసోసియేషన్స్ అంటే ఏమిటి? అసోసియేషన్ ఆఫ్ పీపుల్, అంటే కొంతమంది కలిసి ఏదైనా మనం పనిచేస్తే దాన్ని అసోసియేషన్ అంటాం. ఇప్పుడు మనం పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అసోసియేషన్. మరి యూనియన్స్ ఎందుకు పెట్టుకుంటాం? ఫర్ కలెక్టివ్ బార్గెయినింగ్. ఇప్పుడు కలెక్టివ్ బార్గెయినింగ్ అని అంటే సపోజ్ రేపు మీరు గ్రూప్ 2 ఆఫీసర్స్ అందరూ కలిపి ఒక యూనియన్ పెట్టుకోండి, 2016 గ్రూప్ 2 ఆఫీసర్స్ అసోసియేషన్. మీకు ఏమైనా సమస్యలు, మీ సమస్య ఏంటి అని అంటే సర్వీస్లో వెనక మళ్ళీ చేయండి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ 2012లో రావాల్సింది, కాబట్టి 2012 పోస్ట్ ఇది మీది. కాబట్టి రేపు మళ్ళీ మీరు అందరూ యూనియన్స్ ఫామ్ చేయి, అయ్యా మా సీనియారిటీ 212 నుంచి ఫిక్స్ చేయండి. ఆయనతో అర్థమవుతుందా? ప్రొబేషన్ కాగానే ప్రమోషన్ ఇవ్వండి, పెట్టుకోండి, ఏం కాదు. అర్థమవుతుందా? అంతేనా? మనోడు ఏమంటాడు, ముందైతే ఉద్యోగం రాని అంటారు, ప్రమోషన్ దేవుడు ఎరుగు అని అంటారా? అవునా కాదా? అంతే అనుకుంటున్నాం మనసులో. సో అది అందుకోసం ఏంటనంటే మనం ఎవరైనా సరే యూనియన్స్, అసోసియేషన్స్. అందుకే మనం ఏం చేస్తాం, అవి రాజకీయ అంటే పరమైనవి కావచ్చు, సామాజిక పరమైనవి కావచ్చు, కులపరమైనవి కావచ్చు, వృత్తిపరమైనటువంటివి కావచ్చు. మనకు అన్ని వృత్తులకు సంఘాలు ఉన్నాయి. మనం అందరు ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు సంఘం పెట్టుకుంటున్నాడు. ఎందుకు? సంఘం పెట్టుకోవటం వల్ల పనులు ఈజీగా అయిపోతాయి. అంటే దాన్నే మనం కలెక్టివ్ బార్గెయినింగ్ అని అంటాం. కాబట్టి మనం ఇండివిజువల్గా వెళ్ళలేము. అదే ఇప్పుడు కాదే, ఇప్పుడు మనం విలేజెస్లో చూద్దాం, రైతు కూలీ సంఘం ఉంది. రైతులు ఒక్కొక్కడు వచ్చేసి నాకు జీతం పెంచండి, కూలీలు పెంచండి అని అంటే ఓడి పెంచుతాడండి. రైతు కూలీ సంఘం ద్వారా వచ్చేసి అడిగితే అది అసాధ్యమవుతుంది అని అర్థం. కాబట్టి ఎవరైనా సరే సంఘాలను ఎందుకు ఏర్పాటు చేసుకుంటామని అంటే ఫర్ కలెక్టివ్ బార్గెయినింగ్, అందరి తరఫున ఒక్కరు అన్నట్టుగా మనం సంఘాలను ఏర్పాటు చేసుకుంటాం. అలాగే అసోసియేషన్ ఆఫ్ పీపుల్ అయితే ఇక్కడ ఇట్ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు రెస్ట్రిక్షన్స్. ఆ సబ్జెక్ట్ టు రెస్ట్రిక్షన్స్ ఏమిటి అని అంటే యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ షెల్ బి ఫార్మ్డ్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద లా. అర్థమవుతుందా? విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది లా అంటే చట్ట పరిధిలో ఉన్న కార్యకలాపాలకు మాత్రమే యూనియన్స్, అసోసియేషన్స్ ఏర్పాటు చేసుకోవాలి. చట్ట పరిధి, చట్టం అనుమతించినటువంటి వాటిని, చట్టము నిషేధించిన వాటిని ఏర్పాటు చేసుకోవటానికి వీల్లేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా స్మగ్లర్స్ అసోసియేషన్ పెట్టుకోవచ్చా? ఏంటి? లేదా ఆంధ్రప్రదేశ్ రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ అసోసియేషన్. మీరు మన నెక్స్ట్ ఇయర్ పోయేది ఆంధ్రప్రదేశ్కే కదా. ఆంధ్రప్రదేశ్ ఎర్ర చందనం స్మగ్లర్ల అసోసియేషన్ పెట్టుకొని ఓడు ప్రెసిడెంట్, ఓడు సెక్రటరీ పెట్టుకోవటానికి వీల్లేదు. అంటే విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్, చట్టం పరిధిలో ఉన్నటువంటి వాటిని మాత్రమే.
సపోజ్ నిషేధించినటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి. నిషేధించినటువంటి సంస్థలు చెప్పుకోవడానికే కానీ యూనియన్స్ బహిరంగంగా మనం ప్రకటించుకోవడానికి వీల్లేదు. అర్థమవుతుందా? కాబట్టి నిషేధించినటువంటి సంస్థలు కానీ నిషేధించినటువంటి వర్గాలు కానీ అంటే వాళ్ళకు అధికారం ఉండదు. ఎవరికి ఉంటుంది అంటే విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది లా, చట్ట పరిధిలో ఉన్నటువంటి వాటికి మాత్రమే దీన్ని పెట్టుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో దీన్ని సవరించాం. కింద రాయండి, నోట్ అని రాసి ఇట్ ఇంక్లూడ్స్ అంటే ఆర్టికల్ 19(1)(c) includes the right to form cooperative societies. ఇది సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేసుకునే హక్కును పేర్కొంటుంది. రైట్. దిస్ వాజ్ యాడెడ్ అంటే సహకార సంఘాల ఏర్పాటు. దిస్ వాజ్ యాడెడ్ బై 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011. కాబట్టి 19(1)(c)లో ఏం చేర్చాం? సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఏర్పాటు చేసి అంటే ఏమిటి? రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్. వాట్ ఈజ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటాం. ఈ సహకార సంఘాలు అనంటే రేపు మీరు కాబోయే తహసీల్దారు అందులో ఏం డౌట్ లేదు. అర్థమవుతుందా? అయితే మనం అంటే మీరు విధి నిర్వహణలోకి వెళ్ళిన తర్వాత రైతులు కూడా కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేసుకుంటారు. మన రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్, ప్యాక్స్ పేరు విన్నారా? ట్రైనింగ్లో నేర్పిస్తారు మళ్ళీ మీకు. ప్యాక్స్ అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు. కాబట్టి రైతులకు కావలసినటువంటి స్వల్పకాలిక రుణాలను దీని ద్వారా తీసుకుంటాం. అర్థమవుతుందా? కాబట్టి సహకార సంఘాల స్ఫూర్తి, వాట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ది కోఆపరేటివ్ సొసైటీస్? ప్రసన్న ఏంటంటే వన్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ వన్. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు. అది కూడా అనలేరా మీరు? ఒక్కరు. రాయండి, సహకార స్ఫూర్తి అని రాయండి. ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్ ఈజ్ ఆల్ ఫర్ వన్ అండ్ వన్ ఫర్ ఆల్ అనేది ఈ సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19(1)(c)లో చేర్చడమైనది? 97th అమెండ్మెంట్ యాక్ట్ 2011. సో అది ఇక ఆర్టికల్ 19(1)(d) ఫ్రీడమ్ టు move freely throughout the territory of India. Throughout the territory of India. భారతదేశ భూభాగమంతటా స్వేచ్ఛగా సంచరించే హక్కు. భారతదేశ భూభాగం అంతటా స్వేచ్ఛగా సంచరించే హక్కు. కాబట్టి భారతదేశంలో మనం ఎక్కడైనా సరే వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ వీ కెన్ మూవ్. అంటే ఏమిటి? ఇప్పుడు మనం హైదరాబాదు టు అమరావతి వెళ్ళాలి అంటే ఏమైనా పాస్పోర్ట్ తీసుకోవాలన్నా, వీసా తీసుకోవాలన్నా, వీసాలు అక్కర్లేదు. పోనీ ఢిల్లీకి వెళ్ళాలంటే అక్కర్లేదు. అరుణాచల్ ప్రదేశ్కి పోవాలన్నా ఈ ఏపీ నుంచి ఆ ఏపీకి, అది ఏపీనే ఇది ఏపీనే. ఏపీ స్టాండ్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. మీకు విషయం చెప్తాను, ఏపీపీఎస్సి అని మీరు నెట్లో కొట్టండి, అరుణాచల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వస్తుంది. అలా వస్తుందని మనం ఏం చేసాం? ఏపీఎస్ పిఎస్సి పెట్టేసి
అట్లా ఏపీపీఎస్సీకి ఎంతమంది అప్లై చేశారు? ఆ విధంగా కొడితే మీరు అరుణాచల్ ప్రదేశ్ పోవాల్సి వస్తుంది. కాకపోతే కాంపిటీషన్ తక్కువనే ఉంటుంది, మీరే స్టేట్ ఫస్ట్ వస్తారు, కాకపోతే జీవితాంతం అక్కడే ఉండాలి. ఉంటానంటే వెళ్ళండి. రెడీనా? అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నామనంటే రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. రాజేష్, ఫ్రీలీ అంటే వితౌట్ టికెట్ అనే అర్థం. ఫ్రీలీ, ఫ్రీ అంటే మామూలుగా రెండు మాటలే, ఒకటి స్వేచ్ఛ, ఇంకొకటి ఉచితం. అంటే ఉచితంగా సంచరించుటనా స్వేచ్ఛగా సంచరించుటనా? ఉచితంగా సంచరించుట అనంటే ఆ బస్ ఎక్కి ఆర్టికల్ 19(1) పెట్టండి, అయిపోయాయి. అదేమిటి అని అంటాడు, అర్థమవుతుందా? ఉచితంగా ఫ్రీ అని ఉందా అని అంటే ఫ్రీ అంటే ఆ ఫ్రీ కాదండి, అర్థమవుతుందా? స్వేచ్ఛగా సంచరించండి. కాబట్టి దీనికి కూడా కండిషన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ఏరియాస్ విచ్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే రక్షిత ప్రాంతాలు అని ఉంటాయి, లేదా డిస్టర్బ్డ్ ఏరియాస్ అని ఉంటాయి, కల్లోలిత ప్రాంతాలు ఉంటాయి. అలాంటి వాటిలోకి మనల్ని అనుమతించరు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందండి. హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ మెనీ డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్. మన డిఆర్డిఓ అంతా మన దగ్గరే ఉంది. కాబట్టి మిసైల్స్ కూడా మనమే తయారు చేస్తాం, అర్థమవుతుందా? అలా మిసైల్స్ ఉంది, మాకు సిలబస్లో కూడా ఉంది, మిసైల్ ఎట్లా ఉంటుందో చూస్తానండి అని మనం డిఆర్డిఓకి వెళ్తే సారీ అండి అని అంటారు. మీకు పాయింట్ అర్థమవుతుందా? అది అంతా ప్రొటెక్టెడ్ ఏరియా. మీరు అటువైపు వెళ్ళండి, ఇటు డిఆర్డిఓ సైడ్ వెళ్తే, చంద్రయాన్-గుట్ట వైపు వెళ్తే అంతటి బోర్డులు ఉంటాయి ప్రొటెక్టెడ్ ఏరియా అని. వెళ్ళారు ఎప్పుడైనా? కానీ అందులోకి మనల్ని అనుమతించరు. ఎందుకు అనుమతించరు అని అంటే బికాజ్ అవన్నీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కాబట్టి కామన్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న రేపు, అంటే హైదరాబాదు ప్రెస్టేజ్ మీద ప్రశ్న అడిగాడు అనుకోండి, ఏమని? భారతదేశంలో మిసైల్స్ ఎక్కడ తయారగును? హైదరాబాదులోనే. మిసైల్స్ ఇక్కడే తయారవుతాయి, అర్థమవుతుందా? ఆ మిసైల్స్ తయారు చేసేటువంటి సెంటర్ని రీసెర్చ్ సెంటర్ ఇమారత్, పేరు ఎప్పుడు వెళ్ళే, RCI అని అంటారు, రీసెర్చ్ సెంటర్ ఇమారత్. RCI అంటే రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో మనకు మిసైల్స్ కూడా తయారవుతాయి. అలా అని మనం వెళ్ళి మిసైల్స్ ఎట్లా తయారవుతాయో నేను చూస్తానండి అని అంటే చూడటానికి వీల్లేదు. దే డోంట్ అలో. ఎందుకు? రక్షిత ప్రాంతాలు. అలాగే డిస్టర్బ్డ్ ఏరియాస్ అని ఉంటాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఆల్ ద వే ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు సీ ద బ్యూటిఫుల్ సీనరీస్ ఆఫ్ కాశ్మీర్ అని అంటే నాట్ పాసిబుల్. మిమ్మల్ని లోపలికి వెళ్ళనేరు. అంటే ఎంతవరకు అయితే మనల్ని అనుమతిస్తారో అంతవరకే, కానీ తర్వాత బియాండ్ దట్ దే సెక్యూరిటీ ఫోర్సెస్ డు నాట్ అలో us టు గెట్ ఇన్ టు ద డీపర్ సే ఫారెస్ట్. ఎందుకు? అక్కడ మిలిటెంట్స్ ఉంటారు. కాబట్టి అది మీకు అంటే మనకు ప్రాణహానికే కాకుండా అది దేనికి ప్రాబ్లం వస్తుంది అని అంటే తర్వాత బ్లాక్మెయిలింగ్ కూడా చేస్తారు వాళ్ళు. ఏమిటి? వీడిని వదిలేస్తాను, మా వాళ్ళని వదిలేయండి, 24 గంటలు టైం ఇస్తున్నాను, సినిమాలు చూపిస్తారు కానీ చూడలే. కాబట్టి అనుమతించరు అన్నా కూడా నువ్వు దూరిపోతానంటే వాడు ఏం చేస్తాడు? సెక్యూరిటీ వాడు అటు పోగానే నువ్వు లోపలికి వెళ్ళిపోతే ఇంకా లోపలికి అంతే, ఇంక మళ్ళీ బయటకు వచ్చేది ఉండదు. కాబట్టి అక్కడ మనం డిస్టర్బ్డ్ ఏరియాస్ అన్నప్పుడు దూరంగానే ఉండాలి. కాబట్టి డిస్టర్బ్డ్ ఏరియాస్కి అనుమతించరు. అయితే సబ్జెక్ట్ టు కండిషన్, మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ. పబ్లిక్ ఆర్డర్ అని అన్నాం. ఈ పబ్లిక్ ఆర్డర్కు సంబంధించి ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి వచ్చారండి మీరంతా. హైదరాబాద్ అనగానే తిరిగి మనం ఊరికి వెళ్తే మన ఊర్లో ఏమడుగుతారు? హైదరాబాద్ నుంచి వచ్చావు కదా, అర్థమవుతుందా? చార్మినార్ చూసావా? చూశాను అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కావా? మీరు ఎక్కితే ఎక్కానని చెప్పండి, లేదంటే లేదండి. అర్థమవుతుందా? అయితే ఎప్పుడైనా సరే ఆ ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ విధించినప్పుడు అర్థమవుతుందా? అంటే దిస్ ఏరియా ఆల్సో కమ్స్ అండర్ ఓల్డ్ సిటీ. మనం ఉన్న మలక్పేట కూడా ఓల్డ్ సిటీకి ఎదికే. కాబట్టి వెన్ కర్ఫ్యూ ఈజ్ ఇంపోజ్డ్ వీఆర్ నాట్ సపోజ్డ్ టు కండక్ట్ ది క్లాసెస్. కర్ఫ్యూలో క్లాసులు పెడతామా? పెట్టడానికి వీల్లేదు. కాబట్టి మనలాంటి మీలాంటి వాళ్ళు హాస్టల్లో ఉన్న వాళ్ళంతా క్లాసులు లేవరయ్యాలి, ఏం చేస్తాం, వెళ్ళి కనీసం చార్మినార్ అన్న చూసి వద్దాం అని అంటే వాడు అసలు రానివ్వడు.
వాడికి మీరు క్లాస్ చెప్పబాకండి. ఆర్టికల్ 19(1)(d)లో నిన్ననే చదువుకున్నానయ్యా, అర్థమవుతుందా అంటే ఆయన ఏమంటాడు, బహుశా ఈరోజు క్లాస్ ఉంటే మినహాయింపులు చెప్పి ఉండేవాడేమో, మినహాయింపులు చదవకుండా వచ్చారు కాబట్టి వెనక్కి వెళ్ళిపోండి. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు? పబ్లిక్ ఆర్డర్. కాబట్టి మనం భారతదేశంలో ఎక్కడైనా సంచరించవచ్చు, బట్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్. అర్థమవుతుందా? కాబట్టి దానికి లోబడి అని అర్థం. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 19(e), ఫ్రీడమ్ టు reside and settle in any part of the country. భారతదేశంలో ఏ ప్రాంతములోనైనను నివసించే హక్కు, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు. టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. ఎక్కడైనా సరే భారతదేశంలో నో రెస్ట్రిక్షన్స్. అర్థమవుతుందా? ఎక్కడైనా సరే ఎవరైనా సరే నివసించవచ్చు. అంటే రెసిడెన్స్ అంటే టెంపరీ. రెసిడెన్స్ అంటే మీరంతా ఇప్పుడు వేర్ ఆర్ యూ రెసైడింగ్ అని అంటే ఏమంటాం, హాస్టల్లో ఉంటున్నామండి అని అంటున్నారా లేదా? కాబట్టి ఉండండి, రిసైడ్. లేదు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా యూ కెన్ రిసైడ్ హియర్ అండ్ దేర్ ఆఫ్టర్ యూ కెన్ సెటిల్ హియర్. సెటిల్ అంటే శాశ్వత నివాసాన్ని కూడా కలిగి ఉండవచ్చు. మీ పాయింట్ అర్థమవుతుందా? అంటే ఈ ఆర్టికల్ అంటే ఈ స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి తెలియకుండా మనకు తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా భయాలు లేపారు. తెలంగాణ వస్తే మేమంతా వెళ్ళిపోవాలండి అనేవాళ్ళు. ఎవరు వెళ్ళిపోమన్నారు అని అంటే వాళ్ళందరూ అంటున్నారండి అని. వాడెవడండి అనటానికి? ఆ రోజు భయం ఏమిటి అని అంటే చాలా వరకు అంటే ఏపీ వాళ్లకు ఒక భయాన్ని కలిగించారు. ఏమని? తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళు ఆస్తులన్నీ అయిన కాడికి అమ్మేసుకొని పోతారు, అప్పుడు కొనుక్కుందామని. ఎందుకు అమ్ముకుంటారండి? నీకు పాయింట్ అర్థమవుతుందా? అని అంటే వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీలు లేదంటాడు వాడు. ఎందుకు? 19(e) చదవలేక. నీకు పాయింట్ అర్థమవుతుందా? ఆ రోజు ఏమన్నారు, తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళు ఇళ్ళని మనకైనా సార్ అని. ఎందుకు అయితే అండి? మనకెందుకైతే? ఏమై మనోజ్, నువ్వు కూడా అన్నావా? అనే ఉంటావు. అప్పుడు నాకు తెలియదు కదా సార్, అందుకే అన్నానంటావా? సో అంటే అర్థం ఏమిటి అని అంటే, ఎవరైనా సరే ఎక్కడైనా, ఇప్పుడు హైదరాబాదీ ఉన్నాడు, పక్క హైదరాబాదీ ఆయన మనోజే ఉన్నాడు. నువ్వు వైజాగ్లో ఉంటానంటే ఎవడన్నా వద్దంటాడే? గుంటూరుకి వెళ్తానంటే ఎవడన్నా వద్దంటాడా? ఇప్పుడు మరి బెంగళూరులో ఎంతమంది హైదరాబాద్ ఇస్తున్నారు, చెన్నైలో ఎంతమంది హైదరాబాద్ ఇస్తున్నారు, వాళ్ళు మనల్ని పంపించేస్తున్నారా? కాబట్టి ఎవరైనా సరే ఎక్కడైనా సరే నివసించవచ్చు, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి ఏమీ రెస్ట్రిక్షన్స్ ఉండవు. అర్థమవుతుందా? టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ ఈ ఎఫ్ ఏమైపోయింది అని అంటే ఇది రద్దు అయిపోయింది. ఏది రద్దు అయిపోయింది అని అంటే ఎఫ్ రద్దు అయిపోయింది. ఆ ఎఫ్ ఏమనేది ఉండేది ఇంతకుముందు అని అంటే ఫ్రీడమ్ టు ఎక్వైర్ ప్రాపర్టీ, ఎంజాయ్ అండ్ ఎలినేట్ ప్రాపర్టీ అని ఉండేది. అంటే ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ, అనుభవించే స్వేచ్ఛ, ఎలినేట్ అమ్ముకునే స్వేచ్ఛలు ఉండేవి. ఇప్పుడు లేదు. అంటే అప్పుడు ఏముండేది మనకు అంటే రైట్ టు ఎక్వైర్ ది ప్రాపర్టీ, ఆస్తిని ఎక్వైర్ అంటే సంపాదించుకునేటువంటి స్వేచ్ఛ, దాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ, దాన్ని ఎంజాయ్. ఆస్తి ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఎంజాయ్ చేస్తాం. అంటే ప్రభుత్వం ఆంక్షలు విధించకూడదు. అర్థమవుతుందా? ఆస్తి ఉన్నప్పుడు వాడు ఎంజాయ్ చేసుకుంటాడు. ఎంజాయ్ చేసినప్పుడు వాడు ఆ ఎంజాయ్మెంట్ హక్కుకు రాజ్యం భంగం కలిగించకూడదు. అండ్ ఎలినేట్, వాడికి అవసరం ఉన్నప్పుడు అమ్ముకుంటాడు. కానీ ఇప్పుడు అది లేదు అని అంటే ఇప్పుడు రాజేష్కి డౌట్ వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఆస్తిని సంపాదించుకోకూడదా సరే?
అర్థమవుతుందా? తర్వాత ఆస్తిని అనుభవించకూడదా? అనుభవించిన ఆస్తి మనకి ఎందుకు సార్ అంటారు. అవునా అని అంటే ఒకప్పుడు, అంటే ఇప్పుడు కూడా ఉంది, యూ కెన్ ఎక్వైర్ ది ప్రాపర్టీ అండ్ యూ కెన్ ఎంజాయ్, యూ కెన్ హోల్డ్ ది ప్రాపర్టీ, యూ కెన్ ఎంజాయ్. అంటే ఇక్కడ అర్థం ఏమిటనంటే రాజ్యం దీనికి భంగం కలిగించకూడదు, ఈ హక్కుకు రాజ్యం భంగం కలిగించకూడదు అన్నాం. ఒకవేళ రాజ్యానికే అవసరం వస్తే భంగం కలిగించేస్తుంది. ఇది ఎందుకు తీసేసామనంటే రాజ్యానికే అవసరం వచ్చింది నీ ఆస్తి, ఇది దేనికి? రోడ్డు వైడనింగ్కి లేదా పోలవరం ప్రాజెక్టు కట్టడానికి. రేపు మీ క్వశ్చను, పోలవరం ప్రాజెక్టుకి ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ సంస్థ ఆర్థిక సహాయము చేసెను? నాబార్డ్. పేపర్ చూడట్లేదు, ఇవన్నీ ప్రశ్నలే. కాబట్టి రేపు పోలవరం ప్రాజెక్టు కింద మన భూమి పోయింది అనుకోండి, మన భూమి ఉంది కాబట్టి ఇది నా ఆస్తి, దీన్ని రాజ్యం భంగం కలిగించకూడదు అని అంటే అది తీసేసాను రా బాబు అని అంటాం. రైట్. ఆర్టికల్ 19(1)(f) వాజ్ రిపీల్డ్. రిపీల్డ్ అంటే రిమూవ్డ్. వాజ్ రిపీల్డ్ బై 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. దీనిని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో తొలగించడమైనది. తొలగిస్తే ఇప్పుడు డౌట్, ఆస్తి సంపాదించుకునే హక్కు లేదా అంటే ఉంది, కానీ ఒకవేళ సంపాదించుకున్న ఆస్తినైనా సరే రాజ్యం రేపు భంగం కలిగించవచ్చు. అర్థమవుతుందా? ఏదో హైవే ఏమటి అక్కడెక్కడో 1000 గజాలు భూమి కొన్నారు, ఏదో ఉంటుందిలే అని షాపింగ్ కాంప్లెక్స్ కడదామని. అంటే వాడేమో రోడ్డు వే 6 వే రోడ్డు అంటున్నాడు, హైదరాబాద్ టు అమరావతి. అన్నీ ఇప్పుడు నాన్ స్టాప్ కదా, మీకు కూడా అంతే. 3 అవర్స్లో అమరావతి టు హైదరాబాద్ ఇప్పుడు 3 అవర్సే. కాబట్టి ఇప్పుడు 4 లేన్సే ఉన్నాయి, రేపు 6 లేన్స్ చేద్దాం అనుకుంటున్నాం. మనం ఏదో షాపింగ్ మాల్ కడదామని ల్యాండ్ కొంటే స్టేట్ తీసేసుకుంటుంది, కుదరదురా బాబు నాకే కావాలి అని అంటుంది. మరి నా సంగతి ఏమిటి అని అంటే నీకు నష్టపరిహారం ఇస్తానులే, కానీ రోడ్డు వేసి అమరావతికి వెళ్ళాల్సింది నేను అని అంటాను. మీకు పాయింట్ అర్థమవుతుందా? మరి ఎంతో కష్టపడి కొనుక్కున్నా అది మన దగ్గర ఉండేటట్లేదు. ఎందుకు లేదు? రాజ్యం దానికి భంగం కలిగిస్తుంది, రాజ్యానికి అవసరం అనుకుంటే తీసేసుకుంటుంది. అర్థమవుతుంది, అందుకే దాన్ని తీసేస్తాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 19(1)(g) ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ ట్రేడ్ ఆర్ బిజినెస్. ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ట్రేడ్ ఆర్ బిజినెస్. కాబట్టి ఏ వృత్తినైనను ఏ వ్యాపారాన్నైనను లేదా ఏ వ్యాపారాన్నైనను చేసుకునే స్వేచ్ఛ. ఎవరైనా సరే ఏ వృత్తినైనను చేయవచ్చు, ఏ వ్యాపారాన్నైనను చేయవచ్చు. అలా అని ఏ వృత్తినైనను చేయవచ్చు అని అంటే కెన్ వి ప్రాక్టీస్ మెడిసిన్? వైద్య వృత్తిని చేయొచ్చా? మనం చేసేటట్టయితే మా ఊర్లోనే క్లినిక్ పెట్టుకునేవాడిని సార్, ఇంత దూరం ఎందుకు వస్తాను? అవునా? మనం పెట్టడానికి వీల్లేదు. ఎందుకు? సబ్జెక్ట్ టు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. రైట్ టు ప్రొఫెషనల్ ఫ్రీడమ్ ఈజ్ సబ్జెక్ట్ టు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. వృత్తి స్వేచ్ఛ అనున్నది వృత్తిపరమైన అర్హతలకు లోబడి ఉండును. కాబట్టి ఆ వృత్తికి కావలసిన అర్హతలు ఉన్న వాళ్ళే దాన్ని ప్రాక్టీస్ చేయాలి, కానీ అర్హతలు లేకుండా చేయకూడదు. అంటే మెడికల్ ప్రొఫెషన్ అండ్ మెడికల్ బిజినెస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ? మెడికల్ ప్రొఫెషన్ మనం చేయకూడదు, బికాజ్ వీఆర్ నాట్ డాక్టర్స్. మెడికల్ బిజినెస్ చేయొచ్చు. ఎలా? మెడికల్ షాప్ పెట్టి కాదే, కార్పొరేట్ హాస్పిటల్ కట్టిస్తాను. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్,
బట్ స్టిల్ కార్పొరేట్ హాస్పిటల్స్ అంతా బిజినెసే కదా, బిజినెసే కాదా? కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టి నేను నిర్వహిస్తాను, అంతేగాని అంటే నిర్వహించినప్పుడు రోజు నేనే చూస్తున్నాను కదా, ఏమని డాక్టర్ వస్తాడు, ఏ మందులు రాస్తాడు, ఏదైనా చిన్న చిన్న సర్జరీలు ఎలా చేస్తాడో నేను రోజు చూస్తూనే ఉన్నాను. కాబట్టి అనుకున్న టైంకు డాక్టర్ రాలేదు, పేషెంట్ ఏమో ప్రమాదకరంగా ఉన్నాడు, అలా అని ఆయన కోసేదైనా నేను కోసేదైనా ఒకటే కదా అని నేను కోయొచ్చా? అర్థమవుతుందా? ఒకవేళ దాన్ని ఎట్లా సమర్థించుకుంటున్నాడు మనవాడు అంటే వాడు అదృష్టం ఉండాలి, కానీ నేను ఆపరేషన్ చేసినా బతాడు, డాక్టర్ ఆపరేషన్ బతాడు, అదృష్టం లేనివాడు డాక్టర్ చేస్తే మాత్రం బతాడే అని అంటే కుదరదు కదా. పాయింట్ అర్థమవుతుందా? సో అందుకే ఏమంటున్నాం అనంటే మెడికల్ ప్రొఫెషన్ చేయకూడదు వితౌట్ హ్యావింగ్ ది క్వాలిఫికేషన్స్. కానీ మెడికల్ బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్ అంటే ఏమిటి? యూ కెన్ ఆర్గనైజ్ ఏ హాస్పిటల్, యూ కెన్ అడ్మినిస్టర్ ది హాస్పిటల్, బట్ నాట్ టేకప్ ది ప్రొఫెషన్. ప్రొఫెషన్ చేయకూడదు కానీ చేసుకోవచ్చు. అర్థమవుతుంది? ఎనీ ప్రొఫెషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్, ఆ ట్రేడ్ అండ్ బిజినెస్ కూడా విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది లా. అండ్ ట్రేడ్ అండ్ బిజినెస్ షల్ బి విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది లా. చట్ట పరిధిలోని వ్యాపారాలు మాత్రమే, చట్ట పరిధిలోని వ్యాపారాలను మాత్రమే చేసుకొనవచ్చును. అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదు. అంటే ఏమిటి? చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అంటే ఇందాక చెప్పాను, స్మగ్లింగ్ ఆల్సో ఈజ్ ఎ బిజినెస్ కాదా? స్మగ్లింగ్ అనేది కూడా ఒక వ్యాపారమే. అలా అని స్మగ్లింగ్ వ్యాపారాన్ని చేసుకోవటానికి వీల్లేదు. వెన్ ద ప్రొహిబిషన్ లా ఈజ్ ఇన్ ఫోర్స్, మద్యపాన నిషేధ చట్టం అమల్లో ఉన్నప్పుడు మద్యపాన వ్యాపారాన్ని చేయొచ్చా? ఎందుకు అనంటే దట్ ఈజ్ ప్రొహిబిటెడ్. అంటే మన రాష్ట్రంలో ఒకప్పుడు ఇట్ వాజ్ ప్రొహిబిటెడ్. అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ లిక్కర్స్, మద్యపాన నిషేధ చట్టం అమల్లో ఉండేది. కాబట్టి మద్యపాన నిషేధ చట్టం అమల్లో ఉన్నప్పుడు మనం ఆ బిజినెస్ చేయడానికి వీల్లేదు. కానీ ఒక ఆయన కేసు వేశాడు. అంటే ఇప్పుడు 96లో ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధ చట్టాన్ని ఆయన ఏమంటాడు అనంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మద్యపాన నిషేధ చట్టాన్ని చేయటం అనేది ఆర్టికల్ 19(1)Gలోని నా స్వేచ్ఛకు భంగకరం. ఏమిటి స్వేచ్ఛ అంటే బిజినెస్. నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యాపార స్వేచ్ఛకు మీరు భంగం కలిగిస్తున్నారు అని అంటే హైకోర్టు ఏమంది అంటే దానికి ప్రభుత్వ పాలసీని అయ్యేది, కావాలంటే ఆదేశ సూత్రాల్లో కూడా ఉంది దాని గురించి, కాబట్టి అది నువ్వు హక్కుగా పరిగణించొద్దు, నువ్వు వేరే బిజినెస్ చేసుకో అని అంటాడు. నాకు ఇది తప్ప ఇంకోటి రాదంటాడు వాడు, మరి ఏం చేద్దాం? ఈ పాయింట్ అర్థమవుతుందా? సో కాబట్టి ఏంటనంటే విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా, చట్ట పరిధిలోని ఏదైనా సరే. ఎందా చెప్పాను అంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ ప్రొఫెషన్ మన అలా కాదే. మీకు చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మనకు ఏపీలో అనేక మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అనేక ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ ఒక స్కూలు పెట్టాలి అని అంటే, నిర్వహించాలి అని అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అక్కర్లేదు, ఎవడైనా స్కూల్ పెట్టవచ్చు. చాలా స్కూల్స్ చదువు రాని వాళ్ళే పెట్టారు. మీకు పాయింట్ అర్థమవుతుందా? కాలేజీలు కూడా అంతే. ఎందుకు అని అంటే నువ్వు దానికోసం క్వాలిఫైడ్ కానక్కర్లేదు. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజీ పెట్టానంటే నేను ఎంటెక్ పిహెచ్డీనో చేయనక్కర్లేదు. అర్థమవుతుందా? డబ్బులు ఉంటే కాలేజీ పెట్టుకోమంటున్నాం. మరి అది కానీ నేను చెప్పకూడదు, అంటే ఆ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ లేకుండా చెప్పకూడదు. అంతేగాని మనం బిజినెస్లు ఇందా చెప్పాను కదా. కాబట్టి ఇవన్నీ ఏం చెప్తుంది ఆర్టికల్ 19(1)G అనేది ప్రొఫెషనల్ ఫ్రీడమ్ అంటుంది. ఎవరైనా అంటే ఈ ప్రొఫెషనల్ ఫ్రీడమ్ పెట్టడానికి ఒక లక్ష్యం ఉంది, అంటే ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, మనది ఇండియన్ సొసైటీ ఈజ్ క్యాస్ట్ బేస్డ్ సొసైటీ. క్యాస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ ప్రొఫెషన్. కులం ఎక్కడి నుంచి వచ్చింది? మన వృత్తిని బట్టి కులం వచ్చేసింది. కాబట్టి ఎవరు కులానికి చెందినవాడు వాడి కుల వృత్తినే
పాటించాలి అనేది లేదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు కుల వృత్తిని వాళ్లే పాటించాలి, వేరే వృత్తిని పాటించకూడదు అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మీరు లేరు, నేను లేను. మన వృత్తి మనం చేసుకుంటే హైదరాబాద్కి ఎందుకు వస్తామండి? అవునా కాదా? సో అది కాబట్టి కులానికి వృత్తికి సంబంధం లేదు. ఎవరైనా సరే ఏ వృత్తినైనాను, కాకపోతే కండిషన్ ఒకటి పెట్టాం, మస్ట్ హ్యావ్ ది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. అర్థమవుతుందా? ఇవి మరి వీటన్నిటికీ వాట్ ఆర్ ద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్? నెక్స్ట్ రాయండి. ఆల్ ద అబోవ్ ఫ్రీడమ్స్ ఆర్ సబ్జెక్ట్ టు the following reasonable restrictions. The following reasonable restrictions. పై స్వేచ్ఛలన్నీ ఈ క్రింది పరిమితులకు, సహేతుకమైన పరిమితులకు లోబడి ఉండును. సావెరీనిటీ, సబ్జెక్ట్ టు సావెరీనిటీ ఆఫ్ ద కంట్రీ, దేశ సార్వభౌమాధికారానికి లోబడి, సావెరీనిటీ ఆఫ్ ది కంట్రీ. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, దేశ సమైక్యత సమగ్రత, దేశ సమైక్యత సమగ్రత. దెన్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్, విదేశాలతో స్నేహ సంబంధాలకు లోబడి. ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్. Then public order, decency and morality. Public order, శాంతి భద్రతలు. డీసెన్సీ అండ్ మొరాలిటీ. డీసెన్సీ అంటే గౌరవ మర్యాదలు, అంటే సమాజ గౌరవ మర్యాదలను డీసెంట్గా అని అంటాం. డీసెన్సీ అండ్ మొరాలిటీ, నైతిక విలువలు అండ్ మొరాలిటీకి లోబడి. కాబట్టి ఇక్కడ నైతిక విలువలకు లోబడి, తర్వాత డీసెన్సీ అంటే సమాజ గౌరవ మర్యాదలకు భంగం కలగదు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ డీసెన్సీ అంటే మనం చేసేటువంటి చర్య, అది నీకు హక్కే ఉండొచ్చు, కానీ అది సమాజ గౌరవానికి భంగం కలిగించకూడదు. అర్థమవుతుందా? ఇక నెక్స్ట్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కోర్టు ధిక్కారానికి పాల్పడకూడదు. అంటే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని కోర్టులపై, కోర్టు తీర్పులపై మనం అనుచితమైన వ్యాఖ్యలు చేయకూడదు. అర్థమవుతుందా? ఏమంటున్నాం? కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కోర్టు ధిక్కారానికి పాల్పడకూడదు. దెన్ డిఫమేషన్, ఇతరులను అపఖ్యాతి పాలు చేయుట. టు డిఫేమ్ అదర్స్, డిఫమేషన్, ఇతరులను అపఖ్యాతి పాలు చేయుట, డిఫమేషన్. నెక్స్ట్ లాస్ట్, అండ్ ఇన్సైట్మెంట్ టు కమిట్ అన్ అఫెన్స్. ఇన్సైట్మెంట్ టు కమిట్ అన్ అఫెన్స్, నేరము చేయుటకు ప్రోత్సహించుట. కాబట్టి నేరం చేయటానికి ఎవరిని మనం వాక్ స్వాతంత్రం ద్వారా కానీ, భావ ప్రకటన ద్వారా కానీ ప్రోత్సహించకూడదు. అర్థమవుతుందా? ప్రోత్సహించకూడదు అని అంటే హింసకు పాల్పడమని మనం రెచ్చగొట్టకూడదు ఎవరిని. అర్థమవుతుందా? సో అలాంటివన్నీ అంటే ఏమంటున్నాం? ఇన్సైట్మెంట్ టు కమిట్ అన్ అఫెన్స్ అని అంటే ఇందా చెప్పాను మీరు, సినిమాలలో కానీ మనం మితిమీరిన హింస చేస్తే దాన్ని మనం కట్ చేసేస్తాం, సెన్సార్ చేసేస్తాం. ఎందుకు? అది సమాజంలో ఇతరులు హింసకు పాల్పడేటట్లుగా మనం చెప్పకనే చెప్తున్నాం. కాబట్టి అలాంటి అన్నిటిని కట్ చేసి ఇస్తాం. ఎందుకు అనంటే ఈ హింసను ప్రోత్సహించే ధోరణి ఉంటే చాలా వరకు కట్ చేసేస్తాం. అర్థమవుతుందా? సో అలాగే మాటలతోటి కానివ్వండి, పేపర్లో కానివ్వండి, హింసను ప్రోత్సహిస్తే, అంటే నీకు వాక్ స్వాతంత్రం ఉంది, వాడు హింస చేస్తాడు అని నేను అనుకోలేదండి, నేను ఊరికే సరదాగా అన్నాను. నీకు సరదాగానే అన్నావు, కానీ వాడు సీరియస్గా తీసుకున్నాడు కదా. అర్థమవుతుందా? వాడు సీరియస్గా తీసుకొని వాడు హింస చేశాడు. ఎందుకు చేశావని వాడిని అడిగితే వాడు చేయమన్నాడు. నేను చేయమంటే వాడు చేస్తాడా అని అంటే దట్ ఈజ్ నాట్ అవర్ డిఫెన్స్. అసలు నువ్వు అలాంటి మాటే మాట్లాడకూడదు. అర్థమవుతుందా?
సో అది అందుకోసం ఏంటంటే హింసను ప్రోత్సహించేటట్టుగా దాన్ని ఈ స్వేచ్ఛలను వినియోగించకూడదు. సో దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్. అయితే ఈ ఎక్సెప్షన్స్ ఎవరిస్తారు అంటే చట్టం చేసేటప్పుడే ఇస్తాం. అవి రీజనబుల్లా కాదా అనేది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నిర్ణయిస్తాయి అని అర్థం. దిస్ ఈజ్ ఆర్టికల్ 19. దిస్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే అర్థం పౌరులు కాని వారికి వర్తించవు. నెక్స్ట్ అంటే ఇదంతా దేని గురించి? రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఇక ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 ఏం చెప్తుంది అనంటే ఇది మన రాజ్యాంగం, జాగ్రత్త వినండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ నాట్ ఓన్లీ గుడ్ పీపుల్ బట్ ఆల్సో ది అఫెండర్స్. మంచివారికే కాకుండా నేరస్తులకు కూడా రక్షణ కల్పిస్తుంది. రాజ్యాంగం నేరస్తులకు రక్షణ కల్పించే ప్రకరణ ఏది అని అంటే ఆన్సర్ ఏం పెడతారు? ఏం రక్షణ కల్పిస్తుంది అని అంటే దాన్నే ఏమంటాం అనంటే ఆర్టికల్ 20ని ప్రొటెక్ట్ అండ్ ఆర్టికల్ 20 డీల్స్ విత్ ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్. ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ certain offenses. For certain offenses. Protection in respect of conviction for certain offenses. కొన్ని నేరాలకు సంబంధించి నేరస్తులను శిక్షించుటలో రక్షణలను పేర్కొనును. నేరస్తులను శిక్షించుటలో రక్షణలను పేర్కొనును. కాబట్టి ఎవరినైనా సరే శిక్షించాలి అంటే దానికి ఒక చట్టం ఉండాలి. చట్టం లేకుండా మన ఇష్టానుసారం ఎవరిని శిక్షించటానికి వీల్లేదు. మరి ఆ చట్టం ఇప్పుడు అమల్లో కూడా ఉండాలి. అంటే రద్దయినటువంటి చట్టం ప్రకారం ఎవరిని శిక్షించకూడదు. రద్దయిన అంటే దట్ లా ఈజ్ నాట్ ఇన్ ఫోర్స్. ఇఫ్ ఎనీ లా ఈజ్ నాట్ ఇన్ ఫోర్స్ no person shall be prosecuted and punished under the law which is not in force. అని అర్థం. ఎవరినైనా శిక్షించాలి అని అంటే అది అమలులో ఉన్న చట్టం ప్రకారమే శిక్షించాలి. రద్దయినటువంటి చట్టాల ప్రకారం ఎవరిని శిక్షించకూడదు. కాకపోతే కండిషన్ ఏమిటి? ఒకవేళ తర్వాత కాలంలో అది రద్దయినా నేరము చేసేటప్పుడు అది అమల్లో ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు సంజయ్ దత్ తెలుసా? తెలిసే ఉంటుంది కదా. మరి అతన్ని టాడా కింద నిర్బంధించి శిక్షించారు. ఈ టాడా అనేది 85 నుంచి 95 మధ్య కాలంలో అమల్లో ఉంది. 95లో అది రద్దయిపోయింది. కానీ అతడు టాడా కింద చేసినటువంటి నేరం 1993. కాబట్టి 1993లో అతడు చేసినటువంటి నేరం చేసినప్పుడు మాత్రం చట్టం అమల్లో ఉంది. తర్వాత 95లో రద్దయింది. కాబట్టి 95లో సంజయ్ దత్తుని విడుదల చేద్దామా? చట్టం లేదు కానీ ఇక చట్టమైపోయినప్పుడు ఇక నువ్వెందుకే అని పంపించావా? వాడిని శిక్షించావా? చెప్పండి. శిక్షించారా? అంటే ఎందుకు? ఆ నేరం చేసినప్పుడు ఆ చట్టం అమల్లో ఉండాలి. అర్థమవుతుందా? నేరం చేసినప్పుడు ఆ చట్టం అమల్లో ఉంటే ఓకే. కానీ ఆ తర్వాత రద్దయినా శిక్ష పడుతుంది. కానీ రద్దయిపోయిన తర్వాత చేశాడనుకోండి నేరం, అదే ఆయన 96లో చేశాడనుకోండి, అప్పుడు ఆయన టాడా చట్టం వర్తించదు. ఎందుకు? టాడా వాజ్ రిపీల్డ్ ఇన్ 1995. Suppose if any offence is committed in 1996, he cannot be booked, he cannot be charge sheeted, he cannot be prosecuted and he cannot be punished under TADA because the offence was committed in 1996. అర్థమైందా లేదా? కాబట్టి ఇందులో ఒక 3 డాక్ట్రిన్స్ ఉంటాయి. డాక్ట్రిన్స్ అంటే సిద్ధాంతాలు. ఏంటా సిద్ధాంతాలు అని అంటే ఒకటి ఇదే, అంటే నో పర్సన్, పర్సన్ అంటే విదేశీయుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఇది భారత పౌరులకే కాకుండా అందరికీ వర్తిస్తుంది. నో పర్సన్ షెల్ బి పనిష్డ్
అండర్ ద లా విచ్ ఈజ్ నాట్ ఇన్ ఫోర్స్. అంటే అర్థం ఏమిటి? ఎవరినైనా సరే శిక్షించాలి అని అంటే అతడు చేసినటువంటి నేరం అప్పటికి ఆ చట్టం అమల్లో ఉండాలి, అమల్లో లేని. కాబట్టి నో పర్సన్ షెల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ అండ్ పనిష్డ్ ఫర్ ఎనీ అఫెన్స్. అర్థమవుతుందా? అండర్ ద లా విచ్ ఈజ్ నాట్ ఇన్ ఫోర్స్. అమల్లో లేని చట్టం ప్రకారం ఎవరిని శిక్షించకూడదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో ఇప్పుడు గ్రూప్ 2లో సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నాయి ఉద్యోగాలు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్. ఏ ఉన్నాయో కూడా మర్చిపోయారా? ఎక్సైజ్ ఎస్ఐలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఇప్పుడు ఎక్సైజ్ ఎస్ఐలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్సైజ్ ఎస్ఐలు అంటే ఎక్సైజ్ అండ్ మీ డిపార్ట్మెంట్ పేరు ఏమిటో అనుకుంటున్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. ప్రొహిబిషన్ అనేది మీ డిపార్ట్మెంట్. ఎప్పుడు ప్రొహిబిషన్ లా ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ఫోర్స్, అమల్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 96 నుంచి 99 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రొహిబిషన్ లా వాజ్ ఇన్ ఫోర్స్. వెన్ ద ప్రొహిబిషన్ లా వాజ్ ఇన్ ఫోర్స్, అర్థమవుతుందా? డ్రింకింగ్ ఆల్కహాల్ ఆర్ ఇంటాక్సికేటింగ్ లిక్కర్ వాజ్ అన్ అఫెన్స్. అప్పుడు అది నేరం. కాబట్టి 96, 99 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎవడు ఆల్కహాలు లేదా మత్తు పానీయాలు సేవించినా అది నేరం, శిక్షార్హం. కానీ ఇప్పుడు తాగితే నో నేరం. ఇప్పుడు ప్రభుత్వం ఇంకా తాగురా, ఎవరు బాగా తాగితే వానికి అని అంటుంది, ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేరం కాదు. ఆ రోజుల్లో మీరు తాగనక్కర్లేదు. ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీ ఇంటాక్సికేటింగ్ లిక్కర్, అది మన ఆధీనంలో ఉన్నా సరే అది నేరమే ఆ రోజుల్లో. నేను తాగనయ్యా, అర్థమవుతుందా? నేను 100% బ్రాహ్మణుణ్ణి అన్నా ఒప్పుకోడు. మందు నీ దగ్గర దొరికిందా లేదా అంతే. అర్థమవుతుందా? అంటే ఆ రోజు మనకు డిఫెన్స్ లేదు. మందు మన పొజిషన్లో ఉన్నా సరే అది నేరమే. కానీ ఇప్పుడు నేరం కాదు. ఇప్పుడు అది నేరం కాదు. ఎందుకు? ఇప్పుడు ఆ చట్టం అమల్లో లేదు కాబట్టి ఎవరినైనా ఏమంటున్నాం? అమలులో లేని చట్టం ప్రకారం ఎవరిని నిర్బంధించకూడదు, శిక్షించకూడదు. ఇప్పుడు మీకు రౌలత్ యాక్ట్ తెలుసా? మీకు ఇప్పుడు ఉంది, మెయిన్స్లో ఉంది. మెయిన్స్లో ఇండియన్ హిస్టరీ విత్ ఎంఫసిస్ ఆన్ ఇండియాస్ నేషనల్ మూవ్మెంట్ అని ఉందా లేదా? ఉంటే ఉండొచ్చు. సిలబస్ చూడట్లేదా? మెయిన్స్ ఎందుకు సార్, ముందు ప్రిలిమ్స్ సంగతి చూడండి, అంతేనా? ఇప్పుడు మరి అందులో మనం రౌలత్ యాక్ట్ అని అంటాం. ఇప్పుడు రౌలత్ యాక్ట్ అమల్లో ఉందా లేదా? లేదు. ఇప్పుడు ఎవడైనా సరే ఓవర్ యాక్షన్ చేసి నిన్ను రౌలత్ యాక్ట్ కింద నిర్బంధిస్తున్నాను అని అంటే వాని అమాయకత్వానికి నవ్వుకోవాలన్నా, బాధపడాలన్నా? ఇంత అమాయకులు కూడా ఆఫీసర్లు అయ్యారా అని. అందుకే మీకు ఫ్రీడమ్ సైకిల్ చదువుకొని రమ్మనేది. అర్థమవుతుందా? సో కాబట్టి ఆ రోజు ఏమన్నాం? రౌలత్ యాక్ట్ ప్రకారం ఎవరినైనాను అంటే కారణం లేకుండా నిర్బంధించవచ్చు, నిర్బంధించిన వ్యక్తిని న్యాయస్థానంలో విచారించకుండా శిక్షించవచ్చు అని. అది పెద్ద దుర్మార్గమైనటువంటి చట్టం. ఆ చట్టం ఇప్పుడు లేదు, రద్దయిపోయింది. కాబట్టి ఎవడైనా సరే నేను రౌలత్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నాను అని అంటే నవ్వండి. అదేంటి ఆయన అవుతున్నావు, అరెస్ట్ చేస్తున్నాను అని అంటే నీ అమాయకత్వానికి అని. ఎందుకు? దట్ లా ఈజ్ నాట్ ఇన్ ఫోర్స్. అదొక డాక్టర్. ఇంకొక డాక్టర్ని ఏం చెప్తున్నాం అంటే నో పర్సన్ షెల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ మోర్ దాన్ వన్స్ ఫర్ ద సేమ్ అఫెన్స్. ఒక నేరానికి ఒకసారి కన్నా ఎక్కువ సార్లు ఎవరిని శిక్షించకూడదు. ఇక మూడవ డాక్టర్ని ఏం చెప్తుంది అని అంటే నో పర్సన్ షెల్ బి ఫోర్స్డ్ టు బి ఏ విట్నెస్ అగెయిన్స్ట్ హిమ్సెల్ఫ్. ఎవరిని తనకు వ్యతిరేకమైన సాక్ష్యము చెప్పమని బలవంతము చేయకూడదు. ఈ మూడు డాక్ట్రిన్స్. ఇప్పుడు 2012 ఎవరు రాశారు ఇక్కడ అంటే లాస్ట్ గ్రూప్ 2 రాయలేదు. రాయకపోయినా పర్వాలేదు. ఎంతమంది పేపర్ చూశారు? పేపర్ కూడా చూడలేదా? చూసారా లేదా? ఎగ్జామ్ అయ్యాక 2012, 2017 ఒకేసారి చూస్తారా? అప్పుడు చూడండి 12 ఏమొచ్చాయి, 17 ఏమొచ్చాయి. అప్పుడు చూస్తే ఏం లాభం? సో అంటే లాస్ట్ ఇయర్ దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. అవును, అర్థమైందా? ఏం క్వశ్చన్ వచ్చింది? చాలా డీప్గా వచ్చింది. చాలా అంటే ఎవరు ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్ అది. రేపు చెప్తాను.
ఇప్పుడు చెప్పమంటారు. అర్థమవుతుందా? అంటే ఏమని వచ్చింది అని అంటే, ఇందులో ఒక నేరానికి ఒకసారి కన్నా ఎక్కువ సార్లు శిక్షించకూడదు అంటే దాన్నే మనం డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ జియోపార్డీ అని అంటాం. ఈ డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ అంటే 2 అని అర్థం కదా. ఒక నేరానికి ఒకసారి కన్నా ఎక్కువ సార్లు శిక్షించకూడదు అని చెప్పాం. అందులో ఈ డాక్ట్రిన్ ఉంటుంది, డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ జియోపార్డీ. అవే కాకుండా ఇందులో ఇంకో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటవి అని అంటే, అట్రాఫాయిస్ కన్విక్ట్ అండ్ అట్రాఫాయిస్ ఎక్విట్ అని 2 ఉంటాయి. అవి లాస్ట్ ఇయర్, అది నిజానికి గ్రూప్ 2 స్థాయి ప్రశ్నే కాదు. అర్థమవుతుందా? అలా అని ఐఏఎస్ ప్రశ్న కూడా కాదు. అని అంటే గ్రూప్ 4 మరి కాదు. ఎందుకనంటే అది చాలా డీప్గా అంటే మెజిస్ట్రేట్స్ అంటే రిక్రూట్మెంట్ టెస్ట్కి ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసేసాం. అట్రాఫాయిస్ ఎక్విట్ అని అంటే అంత డీప్గా వాడు అడుగుతున్నాడు. అందుకే మీకు నేను ఏం చెప్తున్నాను, ఫస్ట్ యూ రిఫర్ టు ద ప్రీవియస్ క్వశ్చన్స్. సబ్జెక్టు వారీగా మీకు క్వశ్చన్స్ మీద అవగాహన ఉంటే మనం ఎలా చదవాలి అనేది తెలుస్తుంది. అర్థమవుతుందా? అయితే మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. మీరు చదువుతారు కదా సార్, ఇంకా మీరు చదవాల్సిందే. ఓకేనా? రైట్.